వైసీపీ స్పోక్స్ పర్సన్ శ్యామల గారికి కూడా దూకుడు పెంచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆమె ఈ మధ్య తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన మీద చేసినటువంటి విమర్శలు కూడా మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. గతంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి రోజా గారు ఫైర్ బ్రాండ్గా కూడా వైసీపీలో ఏ కార్యక్రమంలో కూడా ప్రెస్ మీట్లో అవతల పార్టీని తిట్టాలన్నా కానీ అవతల పార్టీ మీద విమర్శలు చేయాలన్నా కానీ రోజా వ్యాఖ్యల్ని ప్రధానంగా కూడా జనాలంతా లైక్ చేశారు. అయితే అనతి కాలంలోనే శ్యామల గారు తనకంటూ వైసీపీలో ఒక ఫైర్ బ్రాండ్గా కూడా స్పోక్స్ పర్సన్గా ప్రత్యర్థుల మీద మాటల దాడి చేయటంలో కూడా ఆమె అనతి కాలంలోనే తక్కువ టైంలోనే ఆమె దిట్టగా రూపాంతరం చెందని చెప్పుకోవాలి. ఇదే క్రమంలో బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినటువంటి శ్యామల గారు నరసింహారెడ్డి గారిని మ్యారేజ్ చేసుకోవటం జరిగింది. అయితే ఇక్కడ శ్యామల గారికి కలిసి వచ్చే అంశం ఏంటంటే, ఇప్పుడు బాపట్ల కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడ ఉన్నటువంటి 2019, 2014లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కోన రఘుపతి వ్యవహారం అక్కడ ఉన్నటువంటి ప్రథమ ద్వితీయ శ్రేణి లీడర్స్కి కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొని ఉంది. సో ఈ మధ్యకాలంలో రెడ్డి బిజినెస్ గ్రూపుకి సంబంధించినటువంటి కార్యక్రమాలు బాపట్ల చుట్టుపక్కల కూడా 2-3 కార్యక్రమాల్లో కూడా శ్యామల గారు పాల్గొనడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకి అటు బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి ఇటువైపు చూస్తే రెడ్డి కమ్యూనిటీ నుంచి 2 వైపుల నుంచి కూడా ఆమెకు అక్కడ ఉన్నటువంటి ఆ మీటింగ్లో రెడ్డి బిజినెస్ గ్రూప్ మీటింగ్లో ఆమె పాల్గొని మాట్లాడినప్పుడు కూడా ఆ మాటలు కూడా వైరల్ అయినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అదే కోవలో కూడా అక్కడ ఉన్నటువంటి దాదాపు బ్రాహ్మణ సామాజిక వర్గానికి అక్కడ ఆ రోజు జరిగినటువంటి మీటింగ్లో అక్కడ వైసీపీలో యాక్టివ్గా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రథమ ద్వితీయ శ్రేణి లీడర్స్ అందరూ కూడా ఆమెకు టచ్లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాపట్ల కాన్స్టిట్యున్సీలో కోన రఘుపతికి చెక్కు పెట్టాలంటే అదే కమ్యూనిటీకి సంబంధించి బ్రాహ్మణ ఆడపడుచుని తీసుకొచ్చేందుకు కూడా తెర వెనక రెడ్డి సామాజిక వర్గం నేతలు కూడా తెర వెనక ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదే శ్యామల గారు కనుక అయితే అటు రెడ్డి గారి కోడలు ప్లస్ బ్రాహ్మణ ఆడపడుచు, సో ఆమెకు 2 వైపుల పదును స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరింతగా బాపట్ల కాన్స్టిట్యున్సీలో ముందు అక్కడ పార్టీ బలోపేతానికి అదేవిధంగా ప్రత్యర్థి మీద మాటల దాడి చేయటంలో కానీ ఎవరికైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు వారికి అండగా ఉండటంలో కూడా శ్యామల గారు బాగా యాక్టివ్గా పాల్గొనే కార్యక్రమాలకు కూడా రాబోయే రోజుల ఆ నియోజకవర్గంలో చర్యలు తీసుకునే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వైసీపీ నేతలు చురుగ్గా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా మన కోన రఘుపతి వ్యవహారం అక్కడ ఎలా ఉంటుందా, లేకపోతే ఆయన్నే కొనసాగిస్తారా, మళ్ళీ లేకపోతే బ్రాహ్మణ ఆడపడుచు అయినటువంటి శ్యామల గారిని అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా అనేది కూడా మరికొన్ని రోజుల్లో షార్ట్ టర్మ్లోనే అక్కడ ఒక కొలుక్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె కనుక అక్కడ కనుక ఉంటే ఆ ఎఫెక్ట్ ఒక 4-5 కాన్స్టిట్యున్సీలో కూడా బాపట్ల జిల్లాలో వైసీపీ యాక్టివ్ అయ్యేందుకు కూడా అవకాశాలు ఉంటుందని కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు.